ఎక్కువ పోషకాలు పొట్ట లైట్గా అనిపించడం దీనివల్లే సాధ్యము. ఆకుకూరలు ఎక్కువగా వేసుకొని చేసుకోవాలి. నేనైతే పాలకూర, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే మెంతి కూర కూడా తీసుకోండి. పచ్చిమిర్చి, తరిగిన అల్లము, ఉల్లిపాయలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ అల్లం వేసుకోవట్లేదు. అలాగే తురిమిన సొరకాయ కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని దీంట్లో కొంచెం తక్కువగా జొన్నపిండి వేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు. అంటే మనం ఎక్కువ ఆకుకూరలు తినాలనుకుంటున్నాం కాబట్టి జొన్నపిండి కొంచెం తక్కువ తీసుకునే వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని చక్కగా మొత్తం కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దు. మనం చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. సో దేన్ని కొంచెం నీరేసి లైట్గా ఇలా కలుపుకుంటే మనకి చపాతీ ముద్దలాగా వస్తుంది. ఒక పేపర్కి కానీ బటర్ పేపర్కి కానీ ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని చక్కగా పెనం మీద రెండు వైపులా కాల్చుకొని పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్కైనా లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా పిల్లలకి కాస్త హెల్తీగా అలవాటు చేద్దాం అనుకున్న వాళ్ళకైనా ద పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. మరి మీకు నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.